6 మాసములు కాపాడి చివరి యొక్క పునరుత్థాన దినములోనికి తీసుకొచ్చిన దేవదేవుని నామానికి మహిమ కలుగునుగాక. కూడి ఉన్న మీ ಎಲ್ಲరిని దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో బలపరిచి భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి ఈ మాసానికి ఇదే చివరి దినము, చివరి రోజు పునరుత్థాన దినము. అప్పుడే 2024 సంవత్సరంలో అర్ధభాగము కంప్లీట్ అయిపోయింది. ఈ అర్ధభాగంలో అనేకమైనటువంటి వేదనలకు కన్నీళ్లతో గడిపాం, ఇబ్బందులతో గడిపాం, శ్రమలతో గడిపాం, సంతోషంతో గడిపాం. ఇక మిగిలి ఉన్నటువంటి 6 నెలల్లో మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే ప్రతి నెల చివరి దినం చెప్పినట్టే మరలా ఈ నెల కూడా మరలా మీతో చెప్తా ఉన్నాను. ఈ 6 నెలలలో మీ భక్తి బలపడిందా? మీ విశ్వాసం స్థిరపడిందా? ప్రార్థనా జీవితం మెరుగుపడిందా? బైబిల్ చదవటం యందు మీరు ఏ స్థితిలో ఉన్నారు? సువార్త చెప్పుటలో ఏ స్థితిలోకి మీరు ఎదిగారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు కంపారిజన్ చేసుకోండి. ఎందుకంటే మనకు 6 నెలలు మన భూమి మీద మన ఆయుష్కాలం తగ్గింపబడింది. 6 నెలలు భూమి మీద ఆయుష్కాలం మంది తగ్గింపబడింది. ఎంతకాలము భూమి మీద మన ఆయుషో చెప్పలేం. దేవుని బిడ్డలారా గుర్తించండి, అది ప్రమాదాల ద్వారా జరగవచ్చు, లేక యాక్సిడెంట్ల ద్వారా జరగవచ్చు, లేక సాతాను ప్రేరణ చేత జరగవచ్చు. ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు. ఎప్పుడైనా ఖాళీ చేసి వెళ్ళిపోవలసినటువంటి వారమే. ఈ భూమి మీద ఉన్నటువంటి మనము మన ప్రయాణానికి ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నాం, ఎటువంటి సిద్ధం చేసుకుని ఉన్నాం? ఒక్కసారి మిమ్మల్ని మీరు మీ భక్తి జీవితాన్ని కంపారిజన్ చేసుకొని తొయ్యండి. ఈ లోకంలో ఘనతలు వస్తాయి, ఈ లోకంలో అవమానాలు వస్తాయి. ఇందాక అవి పాడినటువంటి పాట వచ్చేటప్పుడు నేను చెప్పాను, అమ్మ ఈ పాట పాడమ్మా ఈరోజు ఆరాధనలో అని. ఎందుకంటే ఆ పాట ఈ భూమి మీద బ్రతికినంత కాలం దేవుడు నిశ్చయముగా దాన్ని నెరవేరుస్తాడు. నేను ఓడిపోనయా నీవు నా పక్షానుండగా. ఈ భూమి మీద మనం ఎన్నటికీ వాడిపోవటం జరగదు. ఈరోజు బహుశా వాడిపోతూ ఉండొచ్చు. ఆర్థిక పరిస్థితులను బట్టి కానీ, ఆరోగ్య పరిస్థితులను బట్టి కానీ, కొన్ని కుటుంబ పరిస్థితుల నుంచి కానీ, లేక సామాజిక పరిస్థితులను బట్టి కానీ ఈరోజు వాడిపోవచ్చు. మనము దేవుణ్ణి ఆధారం చేసుకుని దేవా నీవు నా పక్షముగా ఉండు అంటే మనం ఎన్నటికీ వాడిపోం. తలదించుకున్న చోటే దేవుడు తలెత్తుతాడు. అవమానించిన జనుల చేతనే మన్ననలను కురిపిస్తాడు. నిందించిన వారి చేతనే దేవుడు చప్పట్లు కొట్టిస్తాడు. ఇది 100% ఈ భూమి మీద జరుగుద్ది. కానీ మనం నిత్య జీవంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏవైతే పొందుకున్నామో అక్కడ ఇవేమీ ఉండవు. అక్కడ ఉండేది కేవలం ఏంటి అంటే ఏముంటుందమ్మా? మీరు ఐస్ క్రీమ్ షాప్కి వెళ్తే మీకు అక్కడ ఏం దొరుకుద్ది? చికెన్ షాప్కి వెళ్తే చికెనే దొరుకుద్ది. కూరగాయలు అడిగితే అక్కడ ఈ మధ్య కొత్తిమీర ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారు? కొత్తిమీర కాదు, కూరగాయలకు షాప్కి వెళ్తే. పరలోకం అనేది దేనికి కోసం అంటే ఈ లోకంలో మనిషి చేసినటువంటి భక్తి జీవితానికి, ఈ లోకంలో దేవుని కొరకు పడ్డ ప్రయాసపడ్డ తన బిడ్డల కొరకు దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి గొప్ప లోకము. ఆ లోకంలో కన్నీళ్ళు ఉండవు, కష్టాలుండవు, వేదనలుండవు, ఇబ్బందులుండవు, సమస్యలుండవు, అవమానాలుండవు, నిందలుండవు, బలహీనతలుండవు, రోగాలుండవు, ఏమీ ఉండవు. అక్కడ ఏముంటాయి? అదేంటి అయ్యారు ఎంతమంది వదిలిపెట్టి ఆడికి వెళ్తాడండి. ఇక్కడ వదిలిపెట్టిన వాళ్ళు చాలా తక్కువ. అక్కడ మన ముత్తాతలు తాతలు 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 అందరూ ఉన్నారు. ఇక్కడ నువ్వు పెద్ద, అక్కడ వాళ్ళందరికీ బొడ్డోడు. ఇప్పుడు ఈ బొడ్డోడిని వాళ్ళందరూ ముద్దులాడుతుంటే పెద్దోళ్ళకి నువ్వు పెద్దోడు అయినా నువ్వు ఏం గుర్తుంటారు చెప్పండి. అందుకే 7 సంవత్సరాలు ఇందులో ఎవరు గుర్తుంటారంట? ఇక భూలోకం గుర్తుండదంట. భూలోకం గుర్తుండదు. ఎందుకని గుర్తుండదు అని అంటే ఇక్కడ నువ్వు పెద్దను కోల్పోయావని నీకు బాధ అంటూ ఉంటుంది. కానీ అక్కడ నువ్వు కంటే పెద్దోళ్ళు అందరూ అనేకులు ఉన్నారు.
ఎక్కడ నిత్య జీవములు. వాడే అంటాడు మీ మామ చూసుకుని, అయ్యా మా మనవడు వచ్చి తీసుకురామని అంటది. అప్పుడు నీకేమనిపిస్తుంది? నేను పెద్దోళ్ళు అనుకుంటే నాకంటే పెద్దోళ్ళు అందరూ వీళ్ళు ఎక్కడ ఉన్నారు? నాకు మనవల కోసం నేను ఎడుతుంటే వీళ్ళ మనవల కోసం వీళ్ళు ఎడుతున్నారు కాబట్టి మా తాత దగ్గరికి వచ్చే బాడుకుంటానంటే 7 సంవత్సరాలు ఎంతలో అయిపోతాయంట. దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళటానికి మీ ప్రయాణం ఎంతవరకు సిద్ధం చేసుకున్నారు? ఇప్పుడు కమలాపురం బస్సుకి నరసాపురం వెళ్ళాలి, మన ఇంటి ముందే ఆగేది బస్సు, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. అట్లా అని చెప్పి పొద్దున్న 5 గంటలకు లేచుద్ది, 5 గంటలకు బస్సు, 6 గంటలకు బస్సు నుంచి బయలుదేరుతుందని తెలుసు. లేచిన వ్యక్తి లేచినట్టు రాలేవుగా. ఏం చేస్తావు? ముందు నిన్ను నీవు సిద్ధపరచుకుంటావు, సిద్ధపాటు కలిగి ఉంటావు, సిద్ధపరచుకొని సిద్ధపాటు కలిగి ఉంటావు. ఎట్లా సిద్ధపాటు కలిగి ఉంటావు? ఎవరైతే ఎక్కించుకుని అంటాడా? ఎక్కించుకుంటాడు. అందరూ నీ అంక ఎర్రమొహం చూస్తూ ఉంటారు. ఎందుకని? అప్పుడు నిద్రపోయి లేచుండవు కదా. సొల్లు ఎక్కడి నుంచి దాకా కారు ఉంటుంది. ఆ సొల్లేంక చూసి అందరూ ఇక్కడ చూస్తూ ఉంటే నీకేమనిపిస్తుంది? అప్పుడు ఏమనిపిస్తుందమ్మా? సిగ్గేస్తుంది. ఇట్లా చూపించే మొహనాలు ఇట్లా ముసుకేసుకోవాల్సి వస్తుంది. అక్కడ ముసుగులు గిసుకులు జాంతానాయి. అక్కడ అడిగేది ఒకటే, నీకు పాస్ ఉందా అని అడుగుతారు. నీకు టికెట్ తీసుకున్నానయ్యా. ఎక్కడ తీసుకున్నావు టికెట్? ఎక్కడ తీసుకున్నావు? బాప్తీసం తీసుకున్నానయ్యా. ఏది మరి నీ సరుకేది? ఏమి లేదు. తీసుకున్న రోజే తీసుకున్నా. నేను నిలబడేవాడిని కానయ్యా, మా ఇంటి పక్క మా కూడా బాప్తీసం తీసుకొని సినిమాకి తీసుకెళ్తా అమ్మటబడి వెళ్ళానయ్యా. మరి ఆ కింద ఉందిగా నువ్వు కూడా ఆమెతో పాటు వెళ్ళి అంటాడు దేవుడు. బాప్తీసం తీసుకున్నావు కానీ క్రియలే. నేను బాప్తీసం తీసుకున్నాను, మా ఇంటి పక్క కూడా గొడవ పెట్టుకుంటాడు, నేను కూడా సహించలేక గొడవ పెట్టుకున్నానయ్యా. మరి ఆమె ఉంది కదా. ఒకటే గుర్తుంచుకోండి, 10 మంది స్కూల్లోకి వెళ్ళి జాయిన్ అవుతే పిల్లలు 10 మంది పాస్ అవుతే రికార్డ్ బ్రేక్. మనుషులు సహజంగా ఎవరి వైపు చూస్తారు, ఎవరి వైపుని ఎవరిని అనుసరిస్తారు అంటే అరిసేవాడితో అరవటము, అరిసేవాడితో దరిద్రం ఏంటి చెప్పమంటారా? చెడగొట్టేవాడి వైపు జనం వాడిని ఏకూపిస్తారు. దేవుడు నీతియుక్తమైనటువంటి మాటలు చెప్తా ఉండి యథార్థంగా బతకమని దేవుడు చెప్తా ఉంటే ఆయన మాట వినలేరండి. ఆయనకు లోబడి బతకలేరు. ఆయన లోబడి బతికితే ఏమొస్తుంది? అవమానం వస్తుంది. రానియండి, నీకు సంతృప్తి అయితే హృదయంలో ఉంటుంది కదా. దేవుని మాట వింటున్నానని సంతృప్తి అయితే ఉంటుంది కదా. ఇంకా ఏమొస్తుంది? ఖర్చు అవుద్ది. అవునండి, దేవుని మాట తిన్నానే సంతృప్తి ఉంటుంది కదా. అందుకే దావీదు గారు అంటాడు, నాకు ఇరుకులో విశాలతను కలగజేసావయ్యా. నాకు ఇది ఎట్లా ఉండాలంటే మన భక్తి జీవితం. ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరు పిల్లలు కలిసి అల్లరి చేశారు. ఇద్దరు పిల్లలు అల్లరి చేస్తే టీచర్ వచ్చి ఒకరిని కొట్టాడు అల్లరి చేసిన వాడిని. ఇది బాధ అంతా ఎవరి వైపు ఉంటుంది? టీచర్ మీద కోపం కంటే కూడా పక్కన కొట్టలేదని బాధ కింద ఉంటుంది. ఎందుకని? కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆడు డిస్టర్బ్ చేయటానికి ఆడు పుట్టాడు, వాడు అల్లరి చేయటానికే పుట్టాడు. దేవుడు నన్ను ఒక దెబ్బ కొట్టాడు అంటే వాడు డిస్టర్బ్ చేసినా నేను ఎప్పటికీ ఏం చేయకూడదు? పట్టించుకోకూడదు. వాడు వైపు నా హృదయం తిప్పకూడదు. వాడు అలాగే అరుస్తాడు, నేను ఇలాగే సైలెంట్గా ముక్కు మీద వేలేసుకొని ఉండాలి. వాడు అలాగే గాల్ చేస్తూ ఉంటాడు, వాడు తప్పించుకుంటాడు. ఎంతకాలం తప్పించుకుంటాడు? ఎగ్జామ్ వచ్చే వరకు. నువ్వు బుద్ధిగా చదువుకుంటా ఉంటే నీ మార్కులు ఏమొస్తాయి? నీకు పేపర్ రూపంలో నీకు కనపడుతుంది. తప్పించుకొని ఏం తప్పుతా వస్తాడు, పరీక్ష కూడా తప్పేస్తాడు. తప్పించుకున్నాడు ఏం అలవాటు అయిపోద్ది? అదే తప్పడం అలవాటు అయిపోద్ది. ఓపికతో, ఒద్దుకుతో, లోబడి, విశ్వాసంతో, ఓపికతో ఉన్నటువంటి వ్యక్తికి ఏం అలవాటు అవుద్ది? శ్రద్ధ, భక్తి, విశ్వాసము, విధేయత చూపటం అలవాటు అయిపోతుంది, తన వాడుకైపోద్ది. అది తనకి దేవుని బట్టి చెప్తున్నాను, నేను ఎవరితో చెప్పట్లేదు, దేవుని బట్టి చెప్తున్నాను. ఒక 100 మంది పాస్టర్లు కలిస్తే 99 మంది నన్ను ఒకే మాట అంటారు. మా పాస్టర్ గారు కూడా చాలాసార్లు ఏంది ఏమంటారు అనుకుంటారు? ఏమంటారు మా పాస్టర్ గారిని అడగండి, ఏమంటారు? అయ్యగారికి ఉన్న ఓపిక, మీరున్న స్థాయికి, మీకున్న స్టేజ్కి మీకున్న ఓపిక నాకేమనిపించింది. ఎందుకని? చిన్నప్పుడు నుండి అలవాటు చేసుకుంటా
అంటే దేవుని బిడ్డలారా, ప్రాక్టీస్, సాధన, భక్తి సాధన. ఒకరోజు ఒక అయ్యగారు మీద కోపం, అయ్యగారు మీకు కూడా కోపం వచ్చా అన్నాడు. చిటుకు అనిపించింది నాకు ఒకేసారి. మీకు కూడా కోపపడతాం వచ్చా అన్నాడు. అంటే విషయం చెప్తున్నానండి, ఎప్పుడన్నా ఒకసారి చూపిస్తే ఆ వ్యక్తికి ఆలోచన వస్తుంది. అదే మన వాడుకైపోతే, ఏ వాడుక? అల్లరి చేయటం మన వాడుక, భక్తి లేకుండా ఉంటాం మన వాడుక, ప్రార్థన చేయకపోవటం మన వాడుక, ఎక్కడ దరిద్ర పనులు జరిగినాయా అందుట్లో మనమే ఉంటామంటే వాడుక. అంటే ఏమైపోద్ది మనకి? నాకు చెప్పా, పిల్లోడు ఏం చేశాడు, పక్కన ఉన్నవాడు దెబ్బను కొట్టాడు, దెబ్బ కొట్టని ఏం చెప్పాడు, నా తమిళనాడులో ఉన్నవాడు ఏమంటాడు? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎప్పుడు ఇద్దరు దొంగతనానికి వెళ్తే కొత్త దొంగోడు దొరికిపోతాడా, ఆల్రెడీ వాడుకేం దొంగోడు దొరికిపోతాడా చెప్పండి? ఎందుకని? ఎస్, మనకు దొంగతనం అలవాట్లేదు. దేవుడు తప్పు చేయగానే సాక్షి పెట్టి మనల్ని కొట్టాడంటే గుర్తుంచుకోండి. సాక్ష్యం చెప్పినప్పుడు అదే గుర్తుంచుకోండి. ఇవి మాకు జరగట్లేదా, మేము ప్రార్థన మాత్రం మాకు ఏమైనా జరుగుతుందంటే, ఏం జరుగుతుంది? దొంగవు నువ్వు దొంగవే. నువ్వు తప్పించుకోవడం నీకు తెలుసు, వీడికి తెలియదు కదా. చిన్న కన్నాల్లో దొరబట్టం వాడికి తెలుసు, వీడికి దొరకడం తెలియదు కదా. ఏమైపోతాడు? వెంటనే దొరికిపోతాడు. దొరికిపోగానే అక్కడ అబద్ధం ఆడతాం కూడా వీడికి రాదు. ఏమని చెప్తాడు? ఇదైపోతాడు. ఇదైపోతే పాపం అంతా ఆడి మీద పడిపోద్ది. ఆడు అనుకుంటాడు, ఏమనుకుంటాడు? పారిపోయిన పట్టుకోకుండా కొత్తగా వచ్చి నన్ను పట్టుకున్నారు. సహజంగా మనకు అనిపించేది ఏంటి చెప్పండి? సహజంగా అనిపించేది ఏంటి మనకి? వీడు ఎప్పటి నుంచో ప్రార్థన మానుతున్నాడు, వాడికి ఏమి జరగట్లేదు, ఒక్కరోజు మానేసరికి నాకు ఎస్, నువ్వు దొంగవి కాదు, నీ తత్వం అది కాదు, నీకు ఆ స్వభావం లేదు, అందుకే నువ్వు దొరికిపోయావు. నీకు కూడా అదే స్వభావం ఉంటే నువ్వు దొరకకుండా టెక్నిక్ ఉండేది. ఆ టెక్నిక్ నీకు తెలియలేదు అని అంటే నీకేం రావాలి? 2 రావాలి. ఇంకాడికంటే గొప్ప దొంగనన్నావాలని ఉండాలి, లేకపోతే జీవితంలో ఈ దొంగతనం వైపు నేను వెళ్ళకుండా ఉండాలి. గుర్తించండి దేవుని బిడ్డలారా, యేసయ్య ఎందుకు చెబుతున్నాడు ఈ మాట అంటే, వాడుకైపోయింది మనకి. ఏంటమ్మా వాడుకైపోయింది? ప్రార్థన చేయకపోవటం, బైబిల్ చదవకపోవటం. అమ్మా, బైబిల్ మిషన్ కాకాని తోట పాస్టర్మ గారు ఉన్నారు. వారు ఎంత కోటేశ్వరులు అంటే లెక్క పెట్టుకోలేనంత కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, లెక్క పెట్టుకోలేని కోట్లు. ఒక పేట మొత్తం ఆస్తులు వాళ్ళు, రైలు పేటని. వాళ్ళకి డబ్బులు అవసరం అంటారా? ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ చర్చికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నటువంటి పరిస్థితి పాత ప్రభుత్వంలో జరిగింది. అంత కోటేశ్వరులు. వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాలు అవి ఉంటాయి కదా, ఏం చేస్తారు తెలుసా? దేవుని సేవ. వారికి ఒక కుమారుడు సేవలోకి వచ్చాడు. ఆయనకి మళ్ళీ ఒక కుమార్తె. ఆ కుమార్తె చేసి అచ్చం పాడుతుంటే మనం ఒకరోజు మీ పాస్టర్ గారిని కొంగు తిన్నాం, మా అభిబాడినట్టే ఉంది అచ్చం పాట. ఆయనకి అమ్మాయి. ఈయన అంటున్నాడు, మా అబ్బాయి సేవలో బలంగా వాడబడాలని ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకండి ఇవన్నీ వాళ్ళకి? దేవుని బిడ్డలారా, భక్తి వాడుక చేసుకుంటే, భక్తి అలవాటు చేసుకుంటే ఈ లోకంలో ఉన్నది ఏది సంతృప్తి ఇవ్వదండి. ఏది సంతృప్తినివ్వదు, భక్తి మాత్రమే సంతృప్తినిస్తుంది. దేవునితో మాట్లాడటం అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తి జీవితము, దేవునితో గడిపే, దేవుని మాట వినటం నేర్చుకున్నటువంటి వ్యక్తి దేవుని మాత్రమే సంతోషపెట్టడానికి ఇష్టపడతాడు తప్ప లోకంలో ఉన్న దేన్ని సంతోషపెట్టడానికి ఇష్టపడడు. అంటే మీకేంటి అయ్యగారు, అన్ని పరిస్థితులు బాగున్నా బాగోలేకపోయినా, ఇబ్బందికరంగా ఉన్నా, బాధపడేటట్లున్నా, ఒంటరిగా నువ్వు మిగిలిపోవాల్సిన అవసరం వచ్చినా దేవుని వైపు తిరిగి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నువ్వు ప్రయాసపడితే, ఇది తెలుసో తెలీదు, ఒకానొక టైంలో నా తండ్రి అన్నాడు, నేను చెప్పిన మాట ఇంట్లేదు, నేను వదిలేసాను, నీ ఎట్లన్నా పోమన్నాడు. నా బిడ్డలు ఏమైనా అనాథలు అయిపోయారా? పరిస్థితులు బాగోలేక ఇక్కడే కాలేజీలో చదివించుకున్నాను. మార్కులు ఏమైనా తక్కువ వచ్చాయా? సీట్లు ఏమైనా రాకుండా ఉన్నాయా? నిన్న కాలేజీకి వెళ్తే టీచర్ చెప్తున్నాడు, నా బిడ్డ గురించి కొనియాడుతూ ఉంటే సంతోషం వచ్చింది. దేవా, అందరూ వదిలినా నీ వదిలేవాడు, అందరూ వదిలేసినా నువ్వు వదిలిపెట్టేవాడు కాదు. ఎందుకని అంటే నువ్వు నా తలని ఇప్పుడు పైకెత్తేవాడివి, తలను కిందకు దించేవాడు కాదు. దేవుని కొరకు తల దించుకోవడం నువ్వు నేర్చుకుంటే నీ జీవితంలో ఎప్పుడు తల పైకెత్తేదిగా ఉంటుంది తప్ప కింద ఉండేదిగా. నేను ఎంపీ గారు గెలవమంటే ఎంపీ గారి దగ్గరికి కలవడానికి వెళ్ళామండి.
ఆయనను చూడంగానే దగ్గరికి వచ్చి కౌలించుకున్నాడు, 2 చేతులు పట్టుకున్నాడు. మీరు చేసినటువంటి మేలు సహాయం నేను మర్చిపోలేను. ఎనీ టైం మీరు ప్రత్యేకించి మా దగ్గరికి రావాలా పాస్టర్ గారు, వాట్సాప్ మా నెంబర్ మీ దగ్గర ఉంది, ఒక్క మెసేజ్ చేసి వస్తారని చెప్పండి. కూర్చున్న బయట ఉన్నది, ఏంటి పాస్టర్ గారిని ఎందుకు బయట కూర్చోబెట్టావు, లోపలికి కదా ఆయన కూర్చోబెట్టవలసింది. ఏ స్థాయిని బట్టి ఇచ్చాడు నాకు ఇది స్థితి? దేవుణ్ణి బట్టి. సీఎం గారి దగ్గరికి వెళ్ళాం, ఏ స్థాయిని బట్టి వచ్చింది? దేవుణ్ణి బట్టి. వాళ్ళ అబ్బాయి గారి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాం, దేన్ని బట్టి వచ్చింది? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాం, ఎవరిని బట్టి వచ్చింది? నాగబాబు గారి దగ్గరికి వెళ్ళాం, ఎవరిని బట్టి వచ్చింది? మినిస్టర్లకు ప్రార్థన చేయడానికి వెళ్ళా, దేన్ని బట్టి వచ్చింది? నన్ను గణపరచువాన్ని నేను ఎన్ని సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం నా తండ్రి అన్నటువంటి మాట ఇది. నేను నిన్ను వదిలేస్తున్నానని. నువ్వు వదిలేస్తేనే కదా ఆయన పట్టుకోవటానికి నన్ను. నువ్వు వదిలేస్తే ఆయన ఏం చేస్తాడు? భారతీయ వచ్చి ఇక్కడ ఉంటే అందే ఒక మాట అంది, ఏమందంటే చూడండి వాళ్ళే ఉన్నతమైన స్థితిలోకి వస్తారని చెప్పి మనం చెప్పినటువంటి మాటలు, ఎవరు చెప్పినటువంటి మాటలు నేను మర్చిపోలేను. చూడండి ఈరోజు బాధపడుతున్నారు, వచ్చే రోజు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. దేవుని బిడ్డలారా, మనుషులందరూ వదిలేసినా నీకు కంటికి నీకు శూన్యంగా కనపడవచ్చు. అబ్రహాం ఎక్కడున్నాడండి? ప్రయాణం ఎడారిలో ఉన్నాడు, ఎడారిలో ఉన్నాడు. పిలిచిన దేవుడు కొంచెం సైలెంట్ అయిపోయాడు. ఎవరో కనపడట్లా. ఇప్పుడు ఎవరితో ఏమని ఆయన ఇది చేసుకోవచ్చు, తిరిగి మళ్ళీ ప్రాంతానికి వెళ్ళవచ్చు. కానీ ఏం చేశాడు ఆయన? సింధూర వనములో గుడారం వేసుకున్నాడు ప్రార్థన చేయడానికి. ఎవరి దగ్గరికి? నీ మాట ప్రకారం వచ్చాను నేను, ఏం చేయమంటావు నన్ను? నాతో వచ్చింది ఒక్కొక్కటి కోల్పోతూ వస్తున్నా నేను, ఒక్కొక్కటిగా కోల్పోతూ వస్తున్నా నేను, నన్ను ఏం చేయమంటావు అని నిందించలా. దేవా వచ్చాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం చేయమంటావు అంటే ఏంటి? ఏం చేయమంటావు అంటే ఏంటి? మా మాటకు అర్థం ఏం చేయమంటావు అర్థం ఏంటి దానికి? నేను కోల్పోయాను, నేను అట్లా కాదు అయ్యా, కోల్పోయా, మరి ఇప్పుడు నేను ఇంకా నేను చేయవలసింది ఏమైనా ఉందా అని అడిగితే, ఏమొద్దు, భయం వద్దు అబ్రహామా, వీళ్ళందరికీ మించినటువంటి ఉన్నటువంటి చెత్తను మొత్తం ఊడ్చేసా కదా, నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నా. ఆకాశ నక్షత్రం వల్ల అతని నుండి సంతానం వస్తారు, సముద్ర ఇసుకరేణి వల్ల అతని బిడ్డలు ఉంటారు. ఎప్పుడు చెప్పాడు ఈ మాట ఈయనకి? అన్నీ ఉన్నప్పుడా, అందరూ ఉన్నప్పుడా, అన్నీ కలిసినప్పుడా, అంతా సమూహంగా ఉన్నప్పుడా? ఎప్పుడు చెప్పాడండి? అన్నీ కోల్పోయి. దేవుణ్ణి చెవి పట్టుకోవాలంటే ఎప్పుడు ఏం చేయాలి? అందరూ నిన్ను. మనమేంటంటే అందరూ ఉండాలి, నువ్వు కూడా చేయి పట్టుకొని ఉండాలి. అందరూ చెప్పినట్టు నేనేనాలి, నేను పక్కన కూర్చోబెట్టాలి. అర్థమైందామా? అంటే ఏంటి? చదువు ఉండాలి, జ్ఞానం ఉండాలి, తెలివి ఉండాలి. నేను చాలాసార్లు అనుకుంటా ఉండండి, నాకు దేవుడు చెప్పినటువంటి ఒక మాటనే మీకు చెప్పి నా ప్రసంగంలోకి వెళ్తాను. ఈ మాట చెప్పేసి, ప్రభువా సరైనటువంటి పరిస్థితి లేదు, సరైన సంఘం లేదు, నువ్వు ఎక్కడికెక్కడికో తీసుకెళ్తున్నావు పరిస్థితి ఏంటంటే దేవుడు చెప్పినటువంటి మాటే చెప్తున్నాను. నాకు దర్శనం దేవుడు చూపించినటువంటి మాట. దర్శనం చూపించిన బద్రి ఏమో ఒక మామిడి చెట్టును పెంచుతున్నాడు. ఆ ఇంటి ముందే పెద్ద తోట వేశారు. ఆ తోట వేసి బద్రి నీళ్లు లేవు, ఏం చేయాలి అర్థం కాక అని అంటే ఆ ఉన్న కొంచెం నీళ్ళలోనే ఆ నీళ్లు చెట్టుకు పోసాడు. అటే పక్కన తోట ఇది జరిగినటువంటి సాక్ష్యం. నేను ఎవరి గురించి ఎందుకు చెప్తున్నానంటే దేవుని మాటగా చెప్తున్నాను. తోట మొత్తం నరికేశారు, దాంట్లోనూ పొళ్ళు కాసాయి, దీంట్లోనూ పొళ్ళు కాసేసాయి. ఆ చెట్లు నరికేశారు, ఆ చెట్టు మొత్తం నరికేశారు. ఈ చెట్టు మాత్రం ఇలాగే ఉంది. ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, మరి ఈ చెట్టును కూడా నరికేయొచ్చుగా అని అడిగాడు. ఈ చెట్టును కూడా నరికేయచ్చు. నేను ఎవరి గురించో చెప్పే మాట కాదు, దర్శనంలో దేవుడు చెప్పినటువంటి ఈ చెట్టును కూడా నరికి, ఆ చెట్టు నరికేసారు, దీన్ని కూడా నరికేయమని చెప్పాడు. తను చెబుతున్నటువంటి మాట, వాళ్ళు లాభం కొరకు దాన్ని పెంచారు. తోటనే నేను దీన్ని నా ఇంటి కొరకు, నా సొంతం కొరకు పెంచుకున్నాను. మరి చెట్టు కాయకపోయినా బాధ లేదు, నాకు నీడ సిద్ధని పెంచుకున్నాను. మరి నీడ ఇవ్వకపోతే అయినా పర్వాలేదు, నా బిడ్డలతో పాటు సమానంగా పెంచుకున్నాను అన్నాడు. మరి నాకు అర్థం కావట్లేదయ్యా దీని మాట అని అంటే, దేవుడు చెప్పినటువంటి మాట. ఈ చెట్టుకి ఏది ఇంట్లో పెంచుకున్న చెట్టుకి పురుగు మందు కొట్టగలడా? కొట్టలేడు. ఇంట్లో పెట్టుకున్నటువంటి చెట్టుకి ఎరువు వేయగలడా? వేయలేడు. ఏం చేయగలడు? నీళ్లు పోయగలడు, నీళ్లు మాత్రమే పోయగలడు. నువ్వు ఆ తోటలో ఉన్న చెట్టుని ఈ చెట్టుని కంపారిజన్ చేసి చూసినప్పుడు
అక్కడ పనిచేసే వ్యక్తులు ఎవరు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అని అడిగాడు. అక్కడ పనిచేసే వ్యక్తులు ఎవరండి? తోటలో కూలీలు. ఎవరమ్మా? కూలీలు. డబ్బు కొరకు పనిచేసే కూలీలు. ఇక్కడ పనిచేసే వ్యక్తి యజమానుడు, సొంతవాడు. నువ్వు గమనిస్తే తోటలో నుండి విస్తారంగా వచ్చే నీళ్లను తాను పెడుతున్నాడు. ఇతరేం పెడుతున్నాడు? తన దగ్గర ఉన్న కొంచాన్ని కూడా కొంచెంలో ఖర్చు పెట్టి దీన్ని పెంచుతున్నాడు. ఫలము రాదు అని చెప్తే చెట్టును నరికేశాడు. ఫలము రాకపోయిన ఇతడు ఈ చెట్టుని పెంచుతున్నాడు అని నాకు అర్థం కాలేదు ప్రభు అన్న. ఆ ఫలాన్ని పెంచే చెట్టువి నువ్వే అన్నాడు. దేవునికి స్తోత్రం అనుకో, సంతోషించి. అర్థమైందమ్మా మీకు? ఏమర్థమైంది? ఆ తోటగా జరిగినట్టు ఈ చెట్టుకు జరగట్లేదని నేను బాధపడుతున్నాను. ఆ తోటగా జరిగినట్టు ఈ చెట్టుకు జరగట్లేదని బాధపడుతున్నాను. ఎందుకని? సంఘంలో మీటింగ్లు పెట్టుకున్నాను. నా సంఘంలో మీటింగ్ లేదు. పెద్ద పెద్ద పాస్టర్లు, తెలిసిన పాస్టర్లు అంతా తీసుకురావాలి, కానీ నా సంఘంలో సరైనటువంటి ప్రోత్సాహం లేదు. దేవుడు చెబుతున్నటువంటి మాట కాలక్రమేణా రేపొద్దున ఫలాలు కావాల్సి వస్తే ఎవరి దగ్గరికి వస్తున్నారు? ఇప్పుడు ఏ తోట అయితే వేసాడో వ్యక్తి, ఏ తోటనైతే నాటాడో వ్యక్తి, ఆ తోటలో చెట్లను ఏమైపోయాయి? ఇప్పుడు ఫలం సరైనటువంటి లాభం రాబోయేసరికి కొట్టివేయబడ్డాయి, కొట్టేశారు, పూర్తిగా నరికివేయబడి మరలా కొత్త చెట్లు చూసేసారు. వీళ్ళకి ఫలాలు కావాల్సి వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వస్తున్నారు? మామిడికాయలు కావాలండి, మళ్ళీ ఎవరి దగ్గర రావాలి? ఎవరి దగ్గర రావాలి? ఎదురుగే ఉంది తోట, అక్కడ ఉంది, ఇక్కడ ఒకటే చెట్టు ఉంది. ఈ చెట్టుని తాను బిడ్డను పెంచుకున్నట్టు పెంచుకుంటున్నాడు, క్రమశిక్షణతో పెంచుతున్నాడు, చాలా జాగ్రత్తగా పెంచుకున్నాడు. వాటికిచ్చిన ఆలన, వాటికిచ్చిన పాలన దీనికి ఇవ్వలేకపోతున్నారు. జరగకపోవచ్చు, కానీ చెట్టుని ఎలా చేస్తున్నాడు ఈయన? చాలా 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 జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ తోట మొత్తం తీసేశారు, కానీ ఈ చెట్టు ఏముంది? అలాగే ఉంది. ఇప్పుడు టైం వచ్చింది, ఫలాలు ఇచ్చే టైము. ఇప్పుడు దాంట్లో ఫలాలు దొరుకుతాయి ఆ తోటలో. ఎందుకని? ఆడ చెట్టే లేదు కదా. మరి ఇక్కడేముంది? ఇప్పుడు ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఆ తోట యజమానుడు ఎక్కడికి రావాలి? దేవుడు చెప్పినటువంటి ప్రపంచాన్ని మొత్తాన్ని, పెద్ద పెద్ద సంఘాన్ని, పాస్టర్లందరినీ ఎవరో వైపు తిప్పుతున్నా? ఈ చెట్టు వైపుకి కదా తిప్పుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. పెద్ద పెద్ద పాస్టర్స్, గొప్ప గొప్ప పాస్టర్ ఏ చెట్టు వైపు తిప్పుతున్నాడంట? చెట్టు ఇది కన్నేళ్లతో పెంచినటువంటి చెట్టు, చెట్టుని కష్టాలను సైతం భరించి పెట్టినటువంటి చెట్టు. ఈ చెట్టు ఫలించాలని పెంచట్లా, నేడొస్తే చాలనుకుంటూ పెంచుతున్నాం. ఈ చెట్టును బట్టి ప్రపంచాన్ని ఆస్వాదిస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే అర్థమైంది నా మాట మీకు? అర్థమైందమ్మా దేవుని బిడ్డలారా? దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి? చిన్న మంద తండ్రి రాజ్యము మీకు అనుగ్రహింపబడింది. క్రమశిక్షణతో పాస్టర్ గారు మేము అనుకుంది, అందుకని నేను ఇంటికి బయటికి వెళ్ళాల్సి వస్తుంది, ఇబ్బందికరంగా ఉంది, మాట్లాడినోళ్ళు మాట్లాడటం కుదరని వాళ్ళు అయినా పర్వాలేదు, మన క్రమాన్ని మనం ఏం చేయాలి? నడిపించాలి. ఎవరు వచ్చి రాకపోయినా మనకు అనవసరం. దేవుడు మన మీద పెట్టినటువంటి పని భారం, మనం నమ్ముకున్న వాళ్ళు మనం మోసం చేశారు తప్ప మనం నమ్ముకున్న మన దేవుడు మనల్ని ఎప్పుడు, మనం నమ్మినటువంటి, మనం ఆత్మీయులు అనుకున్న వారు మనల్ని తృణీకరించి మన మీద చెప్పరాని మాటలు చెప్పి అవమానకరంగా తృణీకరణకు గురి చేశాడు తప్ప మనం నమ్మిన దేవుడు మనల్ని ఇప్పటి వరకు చెయ్యి వదలలా. తోడుగా ఉన్నాడు, వెనువెంట ఉన్నాడు, నడిపించాడు, ఆదరిస్తూ వచ్చాడు. అనుదినము మనం ఎవరికి లోబడి బ్రతకాలి అంటే, ఎవరికి లోబడి బ్రతకాలి? దేవుని లోబడి బ్రతకాలి. వాళ్ళు అట్లా అనుకోని మనకెందుకు? ఎవరి చిత్తాన్ని చేయడానికి మనం సిద్ధపడుతున్నాం? దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాం. దేవుని కొరకు అవమానపడుతున్నాం, దేవుని కొరకు నిందలు పడుతున్నాం, తృణీకరణకు గురవుతున్నాం, తప్పుగా మాట్లాడుకోనండి. నా దేవుడు ఏం చెప్పాడు? నువ్వు పడిన చోటే నిన్ను లేపెదను. పడిపోతే నవ్వేవాడు నీకు కావాలా? పడిపోయినప్పుడు చేయబట్టుకొని దులిపి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమన్నోడు కావాలా నీకు? స్నేహితుడు ఎవరి స్నేహాన్ని కోరుకుంటావు నువ్వు? పడిపోగానే నువ్వు పడిపోయిన 10 మంది గాలి చేసేవాడు కావాలా? జనులు ఏమని కోరుకుంటారు చెప్పండి? ఏమంటారు తెలుసా? చిన్నప్పుడు అనేవాళ్ళు, ఊరు అడుగు కొంచెం ముద్ద ఎక్కువ పెట్టంటారు, 2 ముక్కలు ఎక్కువ ఏంటారా, లేకపోతే వాడు బయటికి వెళ్ళి మనల్ని గాలి చేస్తాడు. వాడు పడిపోతే గాలి చేస్తాడు కనుక ఆడుగు లోబడి వద్దు. దేవుని మాటగా చెప్తున్నా, ఎవరికి లోబడి బతకండి? నీవు దేవునికి లోబడి బ్రతుకు. ఆయన బలిష్టమైన చేతుల కింద
ఆయన బలము కలిగిన చేతుల కింద ఏం చేయాలి మనం? అణిగి మణిగి లోబడి ఆయనకు మనం బ్రతకటం నేర్చుకుంటే ఒక సమయం వస్తుంది, ఒక టైము. ఆయన ఏం చేస్తాడు? నువ్వు అడుగు వాటికంటే, ఊహించిన దానికంటే, నీ ఆలోచనలకు అందకుండా, నీ ఊహకు అందకుండా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ ఊహకు అందకుండా, నీ ఆలోచనలకు అందకుండా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎవరికి మెప్పు కావాలి నీకు? ఈ 6 మాసాల్లో మీరు ఏమి నేర్చుకున్నారు దేవుని సన్నిధిలో? ఏమర్థమైంది మీకు భక్తి? ఎంతవరకు అర్థమైంది? ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నారు దేవుని సన్నిధిలో? ఏం నేర్చుకున్నారు? ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ప్రతి నెల చివరి పునరుత్థాన దినంలో ఇదే మాట చెప్తా ఉన్నా కానీ మీలో మార్పు ఎంత వచ్చిందో మీకే తెలుసు, నాకంటే కూడా. మీ హృదయ అంతరంగాలను పరిశీలించేవాడు దేవుడు. వ్యర్థంగా మనం మాట్లాడే మాట ప్రతిదీ దేవుడు రికార్డ్ చేస్తాడు. వ్యర్థంగా ఆలోచించే ప్రతి ఆలోచన దేవుడు రికార్డ్ చేస్తాడు. వ్యర్థంగా తలంచే ప్రతి తలంపు దేవుడు రికార్డ్ చేస్తాడు. దేవుని దగ్గర ఉన్నదే దేవుడు రికార్డ్ చేస్తాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేది దేవుడు రికార్డ్ చేస్తాడు. మన హృదయం ఎట్టుందో దేవునికి పూర్తిగా తెలుసు. ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేసింది మాత్రమే గుర్తుండదు తప్ప మనం మాట్లాడిన తప్పుడు మాటలు, మనం నడిచిన తప్పుడు నడకలు, మనం చేసిన పాపపు క్రియలు ఎవరికి గుర్తుండవు? దేవుడికి గుర్తుండవు, మనకు గుర్తుండవు. అవన్నీ పరిగణలో తీసుకుంటాడనే విషయాన్ని గుర్తెరిగి రేపటి నుండి మనము ఇంకొక నెలలోకి వెళ్ళబోతున్నాం. దేవుని చిత్తమైన ఆయుష్కాలం దేవుడు పొడిగిస్తే, దేవుని బిడ్డలారా, మరలా చెప్తున్నాను, ఎంత పెద్ద చెట్టు అయినా మొలిసేది ఎక్కడ? ఎంత గింజ ఎంత ఉంటుంది? ఇంతలా ఉంటుందా? చిన్నగా ఉంటుంది. చిన్నగా ఉన్న గింజ భూమిలో పడి చస్తే, చవటం అంటే ఏంటి? గింజనే భూమిలో పడేస్తే అది అలా ఉండదు, ఏమైపోద్ది? 100% ఆ చెట్టు చచ్చిపోవాలి. చచ్చిపోయేటప్పుడు ఆ చచ్చిపోవడం అంటే ఏంటి అయ్య గారు అని అంటే, ఇన్న మాట నీలో పడితే అది చచ్చిపోవాలి. చచ్చిపోవడం అంటే ఏంటి? చచ్చిపోవడం అంటే ఏంటమ్మా? అది లోపలికి వెళ్తే నీకు ఏం కనపడతాయి? ఏం కనపడకూడదు. అది లోపల నీలో నాటబడింది అనుకోండి, ఆ కింద చచ్చిపోయినప్పుడు అది నీలో అమర్చబడి ఉంటుంది. కాలక్రమేణా దాన్ని నువ్వు అనుసరిస్తూ ఉంటే అది ఎదిగిద్దు చెట్టులాగా, అది మహావృక్షం అయిపోద్ది. మహావృక్షం అయ్యి మంచి ఫలాలు ఇవ్వటం ప్రారంభిస్తుంది. ఇందా చెప్పానే, ఓపిక అంటున్నారు, సహనం అంటున్నారు, దేవునికి లోబడి బతకడం అంటున్నారు. ఇవన్నీ కూడా గింజ మొలవంగానే కుక్కకు అప్పచెబుతుంది, పురుగుకు అప్పచెబుతున్నాం, మొలవంగానే ఆవుకు అప్పచెబుతున్నాం, మొలవంగానే పక్షికి అప్పచెబుతున్నాం. దేనికి ప్రయోజనం? ఒకటి ఆలోచించండి, గింజ మొలవటానికి మొలుస్తుంది, కానీ మొలిచిన ప్రతి చెట్టు ఫలాలను ఇచ్చేదిగా ఉండట్లా. ఎందుకని అంటే ఏదో ఒక పక్షికి అప్పచెప్పేస్తున్నాం, ఏదో ఒక పక్షి వచ్చి దాన్ని గాయపరిచేస్తుంది. మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఈ మాట నేర్చుకున్న నేను ఇది నాలో ఏమవ్వాలి? ఫలించాలి. నా ఫలింపు జనులకు కనబడాలి. అంటే జనులకు కనబడటానికి నువ్వు చేయొద్దు భక్తి, కనబడటానికి భక్తి చేయొద్దు. ఒక విషయం చెప్పాలంటే, మనలో ఉన్న గుడ్ క్వాలిటీస్ మనకు తెలియకూడదు, పక్కోళ్ళకి తెలియాలి. పక్కోళ్ళు దాన్ని విప్పి చెప్పాలి. దేవుని బిడ్డలారా గుర్తించండి. సరే, దేవుని వాక్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. ఆకాశమందుకు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూసి అపహాసించుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తానంటండి? నవ్వేవాడిని దేవుడు ఎప్పుడు ఇష్టపడ్డాం. అంటే నవ్వడం ఆ నవ్వు కాదు, ఎలా కోళపు నవ్వు, ఎకిలి నవ్వు, మనిషిని కించపరుస్తూ నవ్వు, మనిషి బాధ స్థితిలో ఇబ్బందుల్లో ఉంటే సంతోషించే నవ్వు దేవుడు ఇష్టపడే వ్యక్తి కాదు. కానీ దేవుడే ఆ పని చేస్తున్నాడు. ఎందుకని? దేవుడి చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని జరగకుండా నేను ప్రయత్నం చేస్తాను అనుకుని చెప్పినటువంటి వ్యక్తిత్వాన్ని చూసి దేవుడు ఏం చేస్తున్నాడు? నవ్వుతూ ఉన్నాడు. జీవం ఉన్నటువంటి మొక్కలో ఎన్ని అడ్డంకులు అదుపులు దాంట్లో పెట్టినా
ఎన్ని ఆటంకాలు కలగజేసిన ఏదో పక్క నుంచి అది. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఏమైందంటే మేము కమలా తిని పడేసాం, దానికి రేకులు అడ్డం పెట్టాం గోడ పక్కనట. మాకు తెలీదు. ఒక 3 నెలల క్రితం చూస్తే దాంట్లో పెద్ద కమలా చెట్టు వచ్చింది. ఎక్కడి నుంచి మొలిచిందిరా అని అంటే దాంట్లో ఏముంది? జీవం ఉంది. జీవం దాంట్లో ఉంది. మనం ఎన్ని అడ్డంకులు సృష్టించిన అది ఏదో ఒక వైపు నుంచి ఎదగతూనే ఉంటుంది. ఒకేసారి చెట్టు దిగగానే గోడకు మించిపోయిన చెట్టు అయిపోయింది. గోడకు మించే చెట్టు ఎంతకాలం ఉంటుంది గోడ అక్కడ రేకడ్డు? కొంతకాలం. జీవితాంతం అయితే ఉండదు కదా. జీవితాంతం అయితే దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతున్నటువంటి మాట కూడా మీ జీవితంలో నాటబడితే, అది జీవంతో ఉంటే, దానిలో జీవం ఉంటే ఏదో ఒక వైపు నుంచి ఎదగటానికి అనుకూలంగా లేకపోయినా పక్కకైనా ఈ మధ్య జనాలు ఎదుగుతూ ఉన్నారు. ఎట్ట ఎదుగుతున్నారు చెప్పండి అమ్మ, నాకు తగ్గోళ్ళు ఎట్ట ఎదుగుతున్నారు? పలకగా ఎదుగుతున్న మొదలుపెట్టారు. అందరూ ఎత్తు ఎదుగుతూ ఉంటే కొంచెం పలక ఎదగటం అంటే అర్థం ఏంటి? నిన్న పాస్టర్ గారు ఫోటో చూసి అది అంటున్నాడు, ఏంటి అయ్యారు అప్పుడు అట్టున్నారు ఇప్పుడు ఇట్టున్నారు ఏంటంటే, అప్పుడు ఎదుగుదల ఉన్నప్పుడు అట్టే ఉంటామండి అని చెప్పాను నేను. అంటే చూడండి, గుర్తిని జాగ్రత్తగా పరిశీలించిన దేవుని మాట. దేవుని బిడ్డలారా, జీవం అనేది ఉంటే అది ఎదుగుదలకు ఏదో ఒక వైపు నుంచి ఎదుగుతూనే, జీవం లేకపోతే ఎదగదు. అది జీవం ఉంటే ఏంటంటే రుజువు ఏంటి? ఓ చెయ్యిని 10 రోజులు ఎట్టే పెట్టేయండి, ఏమైపోతుంది ఇది చెయ్యి? ఇక రాదు. ఎందుకని? కొన్ని రోజులకి ఇట్లా ఉండిపోయి చెయ్యి చచ్చుబడిపోయి హ్యాండిక్యాప్టెడ్ చేయలాగా మారిపోద్ది. అంటే భక్తి జీవితం, నాకు వాక్యం తెలుసు, నాకు ప్రార్థన తెలుసు, నాకు దేవుడు తెలుసు అనుకో, నువ్వు అలాగే ఉండిపోయావు అనుకో, ఏమైపోతావమ్మా? ఎండిపోయిన వ్యక్తిగా బ్రతుకుతావు. సరే, దేవుని వాక్యంలోకి వెళ్తే దేవుడు మొన్న వారం మాట్లాడుకున్నాం, ఎవరిని అపహసించుకుంటాడంట? దేవుని దేవుడు ఎవరిని అసహించుకోడు. గత వారం ఏమన్నారు? దురాలోచనల గలవారిని, 2 ఏం చేశాడు దేవుడు? అపహసించుకున్నాడు, అపహాస్యం చేశాడు. ఎన్నమ్మ ఒకసారి చెప్పండి, ఎవరైనా చేశాడు దేవుడు? దురాలోచనలు గలవారిని, జారత్వం గలవారిని, నరహత్య చేయవారిని, దొంగతనం చేసిన వారిని దేవుడు అపహసిస్తున్నాడు. అపహాస్యకులుగా దేవుడు వారిని చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు కూడా కొన్ని సంగతులు మనం తెలుసుకుందాం. ఎందుకంటే సమయం కూడా అయిపోతూ ఉంది కనుక క్లుప్తంగా కొన్ని మాటలు నేను మీకు చెప్పిన ఆ ప్రసంగాన్ని నేను ముగిస్తాను. ప్రసంగంలోకి వెళ్తానికి ముందు ఏంటి పాస్టర్ గారు ఈరోజు ప్రసంగమే చెప్పలేదనంటే, ప్రసంగం చెప్పడానికంటే ముందు కూడా మీకు హెచ్చరికలు అవసరం. హెచ్చరికలు అంటే దేనికి హెచ్చరికలు? మా అబ్బాయిని కలెక్టర్ చేయాలని నేను వస్తే మీరేంటంటే అక్షరాలు ఇచ్చి పలకిచ్చి మళ్ళీ పలకలో మొదలు పెడుతున్నారు అని అంటే ఏం చేసాం? వాడికి మా వదిన గారి పిల్లలు 3వ తరగతిలోకి వచ్చాడు. మా వదిన గారు అబ్బాయి 3వ తరగతిలోకి వచ్చాడు. 3వ తరగతికి వస్తే ఆలు రాయదా అంటే ఆడు ఏం చేస్తున్నాడు? సగం రాసి తర్వాత ఇట్లా గోక్కుంటున్నాడు. ఏమని? ఏబిసిడీలు రాయరా అంటే ఏబిసిడి ఈ రాస్తున్నాడు, ఈ తర్వాత జట్ రాస్తున్నాడు. మిగతా మధ్యలో ఏం చేస్తున్నాడు? ఎగరగొట్టేస్తున్నాడు. మన జీవితంలో కూడా అలాగే అయిపోతున్నాయి కనుక మరలా మిమ్మల్ని ఏం చేయాల్సి వస్తుంది? ప్రతి నెల చివరి వారం ఏం చేయాల్సి వస్తుంది? మరలా పలకబెట్టి యుద్ధాలతో వస్తుంది కనుక అందుకే ఈ మాటలు నేను మీకు క్లుప్తంగా వివరించాను. మరి సమయం అయిపోయింది కనుక వచ్చే వారం మాట్లాడదాం దీనికి సంబంధించిన సంగతుల్ని. ఈ వారం దేవుడు ఏం నేర్పుతున్నాడు మనకి? ఏం నేర్చుకోవాలి? ఇంటి ముందున్న చెట్టు, ఇంట్లో పెంచుకున్న చెట్టు, ఇంటి ముందున్న తోట, నరికివేయబడింది తోట. అది లాభం లేకపోతే, ఇక్కడ లాభం ఉన్నా లాభం లేకపోయినా ఇలాగే ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో, భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో కూడా మన పునాది ఎలా ఉండాలి అంటే, ఎలా మనం బ్రతకాలి అంటే, ఎలా జీవించాలి అంటే, ఎలా బ్రతకాలమ్మా? ఎలా బ్రతకాలి? దానికి బయట దొరండి. ఎలా బ్రతకాలమ్మా? దేవుడికి లోబట్టం అంటే ఎలా? దేవుడికి విధేయత చూపటం అంటే ఎలా?
కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినా దేవునికి లోబడి బ్రతకడం నేర్చుకోవాలి. లోబడి బ్రతకడం అలవాటు చేసుకోవాలి. ఆటంకాలు అనేకం కలగజేస్తూ ఉంటాయి, అవరోధాలు అనేకం కలగజేస్తూ ఉంటాయి. అవరోధాలను పట్టించుకుని, ఆటంకాలను పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళేవారిలా కాక వెనక్కే ఆగిపోయేవారిలా ఉంటారు. ముందుకు నిన్ను ప్రోత్సహించేవారు చాలా తక్కువ, వెనక్కి లాగేసేవారు చాలామంది ఉంటారు. కనుక ఎవరికి వారే భక్తి జీవితం ఎలా ఉందో ఒకసారి కంపారిజన్ చేసుకోండి. మీ భక్తి జీవితం ముందుకి ఎలా కొనసాగుతున్నారో జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగు కృపాస్థితి దేవదేవుడు అనుగ్రహించి ఆయన కృపలో మేము బలపరిచి భద్రపరిచి నడిపించును గాక. ఆమె. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎత్తబడ్డ వాక్యం బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. వాక్యానుసారంగా జీవించే స్థితి కృప దయచేసి ఆత్మీయంగా స్థిరపరిచి నీ కృపలో వాడుకుని భద్రపరిచి నడిపించమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమె. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూసి అపహాస్యము చేయుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి దినాన్ని మీ అందరి వీటిలో ఫలింప చేయునుగాక. ఆమె. దేవుని బిడ్డలారా, క్లుప్తంగా కొన్ని సంగతులు ఒక అర్ధగంట రూపిన ప్రసంగాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తర్వాత బలారాధనలో పాల్గొనాలి కనుక క్లుప్తంగా కొన్ని సంగతులు నేను మీకు తెలియజేస్తాను. దైవ గ్రంథం ముందు దేవుడు చెప్పాడు 1వ అధ్యాయంలో అపహాస్యులు కూర్చుండే చోట కూర్చుండవద్దు అని, అపహాస్యం చేయొద్దు అని. అపహాస్యం చేయొద్దు అన్న దేవుడు నిన్ను చూసి ఏం చేస్తున్నాడంట? అపహాస్యము. అపహాస్యం చేయొద్దు అన్న దేవుడే ఎందుకు చేస్తున్నాడంటే అపహాస్యము? దేవుడు ఏం చేస్తున్నాడంట? కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడమ్మా? 37:12 గత వారంలో భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, అందుకు దేవుడు అపహాస్యం చేస్తున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 34వ వచనం. నేను రిఫరెన్స్ తిని 2 రిఫరెన్స్లతోనే నా ప్రసంగాన్ని ముగిస్తాను. అపహాస్యకులను అపహాసించరు. చాలమ్మా. ఏం చేస్తున్నారంటండి? దురాలోచనలు చేస్తున్నారంట దేవుని భక్తుల మీద, దేవుని బిడలైన వారి మీద, దేవుని ఎరిగినటువంటి వారి మీద, దేవుని యందు భయభక్తులు క్రమశిక్షణతో లోబడే వ్యక్తుల మీద, దేవుని మాటను విధేయత చూపుతూ నడిచే వ్యక్తుల మీద ఏం చేస్తారు? దురాలోచన కలిగి ఉన్నారు. నెంబర్ 2 ఏం చేస్తారంట? ఆయన బిడ్డలను అపహాస్యం చేస్తూ ఉన్నారంట. దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు దురాలోచన చేసేవాడిని అపహాస్యం చేస్తున్నాడు. నెంబర్ 1. రెండోది, దురాలోచన కలిగిన వ్యక్తులు అపహాస్యం చేస్తున్నాడు. బిడ్డలను అపహాస్యం చేసేవాడి మీద దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అపహాస్యం చేస్తా ఉన్నాడు. అపహాస్యము చేస్తా ఉన్నాడు. ఈ అపహాస్యము, ఈ దురాలోచనలు ఏంటి పాస్టర్ గారు అని అడిగితే గత వారం కొన్ని చెప్పాను మీకు నేను. ఈ దురాలోచనలు ఎట్లా ఉంటాయి? అవి ఎక్కడ ఉన్నాయి? క్రైస్తవులకు ఉన్నాయా? అన్యులకు ఉన్నాయా? దేవుని బిడ్డలారా, వెనపటి వారి జోలి మనకెలా? లోపల ఉన్నవారి జోలి మనం పట్టించుకోవాల్సింది. బయటోడు బిడ్డలు తప్పు చేస్తే వాడు తండ్రిని చూసుకుంటాడు తప్పు చేశాడని, వాడు తల్లి చూసుకున్నాడు, వాడు అన్నదమ్ములు చూసుకున్నాడు, బంధువులు చూసుకున్నాడు. నీకెందుకు? నువ్వు చూసుకోవాల్సింది ఎవరిని? నీ బిడ్డలే కదా, నీ కుటుంబ సభ్యులనే కదా. దేవుడు బయట వారి గురించి చెప్పాడా? ఎన్నటికీ చెప్పలా. ఎవరి గురించి చెప్పాడు? తన బిడ్డల గురించి మాత్రమే చెప్పాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం దేవుడు ఎప్పుడూ కూడా అది బొమ్మ, అది దెయ్యము, అది ఇది అని చెప్పరా. ఏం చెప్పాడు దేవుడు? మీ ప్రవర్తన సరి చేసుకోమని చెప్పాడు, మీ బ్రతుకు సరిగా దిద్దుకోమని చెప్పాడు, మీరు తిన్నగా ఉండండి అని చెప్పాడు. వెలపటి వారి సాక్ష్యంతో మనకు పనిలే. మనకు కావాల్సింది ఏంటి? దేవుని లోపల ఉన్నటువంటి సంఘ లోపల ఉన్నటువంటి సంఘ బిడలుగా పిలువబడుతున్నటువంటి ఆయన బిడలుగా పిలువబడుతున్నటువంటి ఆయన మన గురించే చెప్తాడు. బయట గురించి ఎప్పుడు చెప్పడు, బయట వారి గురించి ఎప్పుడు చెప్పడు. 66 పుస్తకాలు బయట వారి పట్ల ప్రేమ చూపాడు. ఇదిగో బయట వారు అలా చెడిపోయారు, నువ్వు చేయకుండా నా మాట వినకుండా ఉంటే అలా పాడైపోతావని చెప్పాడు తప్ప ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదమ్మా? తప్పు చేస్తే నీ తండ్రి నిన్ను తిడతాడు కానీ బయట తిడతాడా? బయట తప్పు చేస్తే నీకెందుకు? నిన్నేం చేస్తాడు? చూపిస్తాడు. ఇదిగో నువ్వు పని చేయకుండా చదువుకోకుండా ఉంటే ఆవిడ పోరం బొగ్గులు అయిపోతావు, పోరం బొగ్గులు తిరుగుడు అయిపోతావు.
నీ నోటి కత్తి ఒదుపు లేకుండా ఉంటే, నీ చూపు కత్తి ఒదుపు లేకుండా ఉంటే, నీ ఆలోచన కత్తి ఒదుపు లేకుండా ఉంటే వాడుగా వడుకుని తింటాం. మన ఈ మధ్య టీవీలో ఫోన్లో ఒక వీడియో వచ్చిందండి. చదువుకునే రోజుల్లో పిల్లలు ఏం చేశారు అంటే, అందరికి దొరికిన అవకాశాన్ని గోడ దూకొచ్చి బయట ఆడుకుంటారు. ఆఫ్టర్ 20 years అని చెప్తే అదే ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే రిక్షా మీద కూర్చొని ఒకరికొకరు ముచ్చట్లు చెప్పుకుంటారు. చూసారు ఎవరన్నది? మీ వ్యక్తి చదువుకుంటే చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకుండా బయటకు ఉన్నందుకు ఏమైపోయారంట? రిక్షా మీద కూర్చున్నారంట. బతుకులా ఉంటుందని చూపించాడు. నిజమే బిడ్డలారా, దేవుడు తన యందు భయభక్తులు క్రమశిక్షణ లోబడే వ్యక్తులు దేవుడు ఎప్పుడు కూడా ఏం చెప్పడండి? గద్దిస్తాడు. ఒక వ్యక్తికి పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి వెంటనే నొప్పి తగిలితే చెయ్యి పెట్టడానికి ఏమవుతుంది? కాలు వెనక్కి తీస్తాడు. అదే ఆ చెయ్యి పని చేయనటువంటి వ్యక్తి అనుకో, ఏం కాపినా ఏం చేసినా స్పర్శ తెలియదు. స్పర్శ తెలియని నీకు స్పర్శ తెలిసిన నీకు స్పర్శ తెలియని వారి గురించి దేవుడు తెలియజేస్తాడే తప్ప ఏ వ్యక్తిని ఎప్పుడు దేవుడు ద్వేషించలేదు. దైవ గ్రంథం మొత్తం మీద కూడా ఎప్పుడు కూడా అన్యుడి గురించి దేవుడు తప్పుగా మాట్లాడలేదు. వారు పాడైపోయారు, నా మాట లేకపోతే నీవు కూడా అలాగా పాడైపోతావు. ఈరోజు దేవుడు దురాలోచనలు బయట గురించి చెప్తున్నాడా, నీ గురించి నా గురించి చెప్తున్నాడా? 100% ఎవరి గురించి చెప్తున్నాడు? మన గురించే. ఈరోజు ప్రార్థన దేవుడు ఎదిగిన వారు వచ్చారా, ఎరగిన వారు వచ్చారా? దేవుడిని తెలుసుకున్న వారే వచ్చారు. దేవుడు తెలియని వారు ఎప్పుడు దేవుడి సన్నిధిలోకి ఉండరు. మరి ఎవరి గురించి దేవుడు మాట్లాడాలి? నీ గురించి, నా గురించే మాట్లాడు. అది ఘాటుగా ఉండొచ్చు, ప్రేమతో ఉండొచ్చు. నీ బిడ్డలు నువ్వు ఎప్పుడు ప్రేమతోనే చూస్తున్నావా? ఏం చేస్తావు? ఒకసారి దండించట్లా, ఒకసారి కోపడట్లా, అట్లా అని చెప్పి కోపపడినప్పుడు చంపేస్తున్నావా? చంపేట్లా. ఏం చేస్తున్నావమ్మా? మార్చడానికి ప్రయత్నం చేస్తున్నావు, ప్రేమ చూపుతున్నావు. దేవుడు కూడా అంతే. మీలో లోపాన్ని ఇటు దేవుడు చూపాడు అంటే మిమ్మల్ని నశించిపోవడానికి కాదు, ఈ లోపాన్ని సరిచేసుకోవడానికి కూడా దేవుడు ఆప్షన్ మనకు ఇస్తాడు. ఇప్పుడు దురాలోచనలు ఎవరు చేస్తున్నారు చూడండి ఒకసారి. మార్కు సువార్త 7:21-23 వరకు. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలను, జాతత్వములు, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములు, కామ వికారములు, మత్సరమును, దేవదూషణ, అహంభావము, అవిశ్వాసం. ఎన్ని లక్షణాలు వస్తాయంటండి? మనుషులు గూడు కట్టుకుని ఉన్నాయంటండి 13 లోపల. ఎక్కడున్నాయి? లోపల ఉన్నాయి. మనలో అనొద్దు, నాలో అనండి. ఎవరిలో ఉన్నాయి? నాలో ఏముంది? మొట్టమొదటిగా దురాలోచనలు చెప్పాను అన్నమాట వారు యేసేపు గురించి. రెండోది ఏం చెప్పాను? జారత్వము, సొదొమ గొమొర్రా ప్రజల గురించి చెప్పాను. మూడోది ఏం చెప్పాను? దొంగతనం చెప్పానమ్మా. ఎవరి గురించి చెప్పాను? దొంగతనం చేసింది ఎవరని చెప్పానమ్మా? రాహేలు. ఎవరండి ఈవిడి? యోసేపు యొక్క భార్య. యోసేపు ఎంతో ప్రేమించాడు తన కొరకు. యాకోబు ఎంతగా ప్రేమించాడు దాన్ని? 14 సంవత్సరాలు కొలువు చేశాడు ఆవిడ గురించి. 14 సంవత్సరాలు ఆవిడ గురించే ఏం చేశాడు? కొలువు అంటే పాలేరుతనం చేశాడు అనుకున్నాం. ఆవిడ ఏం చేస్తుంది? ఇంట్లో దొంగ ఇంట్లో ఉన్న తండ్రి ఇంట్లో ఉన్నటువంటి గృహదేవతలు ఎత్తుకొచ్చి దొంగిళ్ళు ఇచ్చిపోయింది. దేవుని బిడ్డలారా, దేవుడు నీ పట్ల, నా పట్ల, మన అందరి పట్ల చూపుతున్నటువంటి ప్రేమను రాహేలు ఎలా గుర్తించలేదు? నీవు నేను కూడా గుర్తించగలుగుతున్నాను. రాహేలు గుర్తించగలిగిందా? దీవెన పుత్రుడు తన గురించి, తన భర్తల గురించి తన తండ్రి చెప్పే సాక్ష్యం ఏంటంటే, నువ్వు అడుగు పెట్టకముందు నాకున్నది కొంచెమే, నువ్వు సేవలోకి రాకముందు నేనున్నది చాలా అల్పమైన జీవితం. అందరి జీవితాలతో, అన్యుడి జీవితాలతో నా జీవితం నేను పోల్చుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, నా తోటి ఉన్న వారితో నన్ను నేను పోల్చుకున్నప్పుడు నాకు అర్థమైన పరిస్థితి ఏంటి అంటే, అప్పుడు నేను జీరో, నా పక్కన ఉన్నోడు జీరో కాదు. జీరోడైన నేను ఈరోజు నాకు ఒక స్థితి, గతి, పరిస్థితి వచ్చింది అంటే నువ్వు అడుగు పెడితేనే.
నువ్వు వెళ్ళటానికి వీల్లేదు యాకోబు అని తన భర్త గురించి తన తండ్రి చెప్తున్నాడు సాక్ష్యం. కానీ ఎవరు గుర్తించలేదండి? ఎవరు గుర్తించలేదండి? తన కొరకు ప్రయాసపడినటువంటి తన భర్తను గుర్తించలేదు. తన తండ్రి గొర్రెలు ఎందుకు కాశాడండి ఈయన? తన తండ్రి గొర్రెలు ఎందుకు కాశాడు? ఎందుకు పాయత్తనం చేశాడు? ఎందుకు కంటికి కన్ను నిద్ర లేకుండా అయిపోయింది? ఎందుకు శరీరము ఎండకు తడిసి వానకు ఎండకు ఎండి వానకు తడిసి సరికి ఎక్కువ తీసుకుని పోయింది? ఎవరి కొరకు? తన మామ మీద ప్రేమతోనా? ఎవరి మీద ప్రేమతో? తన భార్య మీద ప్రేమతో, తన భార్య పట్ల తన కలిగినటువంటి ప్రేమతో. కానీ ఆ ప్రేమను గుర్తించలేదండి భార్య. దేవుని బిడ్డలారా, యేసయ్య నీకు నాకు ఒకసారి మన పరిస్థితిని ఆలోచించుకుందామా? యేసయ్య మనతో మన కుటుంబంలోకి రాకముందు, యేసయ్య మన జీవితాల్లో లేకముందు, యేసయ్యను మనం అంగీకరించక ముందు మన పరిస్థితి ఏంటి అంటే ఏంటి? జీరో. మీ పక్కన ఉన్నటువంటి నీ సహోదరులతోనో, నీ ఆత్మీయులతోనో, నీ పక్కన ఉన్న వారితో నువ్వు పోల్చుకుంటే ఆ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళ పరిస్థితి నీకంటే బెటర్గానే ఉంటుంది, నీకంటే పర్ఫెక్ట్గానే ఉంటుంది, నీకంటే అన్ని రకాలుగా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. అయితే ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని మెరుగవలేదు, తరుగవలేదు. నీ పరిస్థితి జీరోతో ప్రారంభించినటువంటి నీ పరిస్థితి ఎలా ఉంది? ఎలా ఉందాము? ఎలా ఉంది నీ పరిస్థితి? ఎలా ఉంది? అలాగే ఉందా? ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు కనబడిందా? వృద్ధి వచ్చిందా? ఎలా జరిగిందంటారు ఇదంతా? ఎలా వచ్చిందంటారు ఇదంతా? ఎలా జరిగిందంటారు ఇదంతా? ఎవరి ద్వారా జరిగిందంటారు ఇదంతా? మా శక్తితో అంటారా? నీకంటే ఎక్కువ కష్టపడుతున్నారే. నీ జ్ఞానంతో అంటారా? నీకంటే ఎక్కువ జ్ఞానం కలగలిగారే వాళ్ళు. ఎలా జరిగింది ఇది? దేవుడు అంటున్నాడు, కలిగి ఉన్నది నీవు ఆయన లేకుండా. ఎవరి ద్వారా కలిగిందంట? దేవుడి ద్వారానే. రాహేలు గుర్తించదు, ఇంకా దొంగిలుతూనే ఉంది. రాహేలు దొంగిలుతూనే ఉంది. దీవుల పుత్రుడిని తన పక్కన పెట్టుకొని, దీవుల పుత్రుడితో సంబంధం ఏర్పరచుకొని, తన భర్తగా చేసుకొని, తన కొరకు పడినటువంటి ప్రయాసను గుర్తించలేనటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోయింది. దేవుడు ఈరోజు నిన్ను నన్ను అంటున్నాడు, నా దగ్గర తీసుకోకుండా నన్ను అడగకుండా ఎందుకు దొంగిలుతున్నావు? నేను ఎక్కడ దొంగతనం చేశానండి? దొంగతనం నేను ఎక్కడ చేశాను? చేయలేదా? దేవునికి ఇవ్వాల్సిన ఇస్తున్నావా? సమయాన్ని ఇస్తున్నావా? నీ జీవితంలో నీ రోజుకు ఒక విలువ లేదే, నీ బ్రతుకు ఒక విలువ లేదు. ఈరోజు విలువ వచ్చింది అంటే విలువ లేనప్పుడు దేవుడికి ఇచ్చావు ఆ రోజు. విలువ లేనప్పుడు దేవుడితోనే గడిపాగా నీవు. దేవా, ఈ ఒక్క మెట్టెక్కితే చాలు ప్రభువా, ఈ ఒక్క మెట్టెక్కితే చాలు ప్రభువా. బ్రతికినంత కాలం నీకు లోబడతానని నువ్వు తీసుకున్న తీర్మానం ఆడికి పోయే, నువ్వు నిర్ణయించుకున్న నిర్ణయం ఆడికి పోయే. వదిలేసావుగా ఆయన్ని, ఆయన ప్రేమను వదిలేసావుగా. లోకం కొరకు ప్రయాసపడుతున్నావుగా, లోకంలో పేరు ప్రఖ్యాతుల కొరకు పాపులాడుతున్నావుగా. వచ్చిందా పేరు? మూడబెట్టుకున్నావా? సంపాదించుకున్నావా? దేవుని పుత్రులకు భార్యగా పిలువబడినటువంటి తానును ఇప్పుడు ఎక్కడ మారిపోయిందండి? దొంగ దొంగ దొంగ. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవుడు ఎందుకు అపహాస్యం చేస్తున్నాడు నిన్ను అంటే, నువ్వు దొంగవి, నీవు దొంగవి. ఎక్కడ దొంగతనం చేశావు? ఎందుకు దొంగతనం చేశావు అని అడిగితే మరాఠీలు అంటాడు, మీరు దొంగలే. దేవునికి ఇవ్వాల్సిన వాటిని ఇవ్వకుండా దోసుకుంటున్నటువంటి దొంగలు. మీరు ఎవరి దగ్గర అబద్ధం ఆడుతున్నారు తెలుసా? ఎవరి దగ్గర ఆడుతున్నారు? తెలియని దగ్గర. అన్నీ తెలిసి నా దగ్గర అబద్ధం ఆడుతున్నారు. అన్నీ తెలిసినా నా దగ్గర మీరు అబద్ధం ఆడుతున్నారు. ఒక మీ పాస్టర్ గారి దగ్గర అనుకుంటున్నారేమో, తోటి విశ్వాసం దగ్గర అనుకుంటున్నారేమో. మీరిద్దరు ముగ్గురు భక్తి కలిగినటువంటి వ్యక్తులు మాట్లాడుకుంటూ వారి మధ్య ఉంటారని తెలుసా మీకు? అర్థమవుతుందా మీకు? నేను ఉన్నానన్న ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నారా మీరు? వదిలివేశారు కదా. గుర్తుండను నేను. మీరు చేస్తున్న పనిని బట్టి నేను మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడు దేవుడు. ఏం చేస్తారంటమ్మా? అపహాస్యము చేయొద్దు అని చెప్పిన దేవుడే
అపహాసించొద్దు అని చెప్పిన దేవుడే అపహాసించే పరిస్థితికి వచ్చేసాడు. మాట తప్పుతాడా దేవుడు? మాట తప్పుడు. మాట ఇచ్చిన దేవుడు మాట మరుస్తాడా? ఎన్నటికీ ఆయన మాట ఇచ్చిన వాడు మాట తప్పని వాడు. భూమి ఆకాశం గతించును కానీ నా మాటలు గతించుమని సెలవిచ్చినటువంటి వాడు మాట తప్పడే. మరి ఎందుకు ప్రభువా ఇలా జరుగుతుంది? ఇలా ఎందుకు జరుగుతుంది అంటే నీ లోపల నుండి వచ్చేసి నిన్ను అపవిత్రపరుస్తున్నాయి. లోపల నుండి వచ్చి నిన్ను అపవిత్రపరుస్తున్నాయి. మనిషిని ఎవరైనా ఇష్టపడతారు? మనిషిని రోడ్డు నుంచి వచ్చి ఊరు ఎవరైనా ఇష్టపడతారమ్మా? అప్పుడు బలి విషయాలు ఏమి తీసుకెళ్తారు? ఎవరైనా ఏమంటారు చెప్పండి? మనిషి అంటే నాకు చాలా ఇష్టం అండి, మీరు ఊసేయండి కాంపకి తీసుకెళ్ళి బాగుతారు అంటారా? ఏమంటారు చెప్పండి? చీ మనిషిని మాత్రమే ఇష్టపడతాం తప్ప ఈ అసహ్యాన్ని మేము ఇష్టపడాం. మరి దేవుడు నీ లోపల నుండి వస్తుంది ఆ ఆలోచన. దేవుడు ఎలా ఇష్టపడతాడు చెప్పండి? మనిషి వరకు ఓకే, నేను నిన్ను ప్రేమిస్తున్నా. నీ లోపల నీ దౌర్భాగ్యపు ఆలోచన దీన్ని నేనేం చేస్తున్నాను? అసహించుకుంటున్నాను, అపహాసిస్తున్నాను అని దేవుడు అంటూ ఉన్నాడు. రాహేలుని ప్రేమించాడు యాకోబు. రాహేలులో ఉన్నటువంటి దొంగ బుద్ధిని కాదు. దేవుడా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీలో ఉండే దౌర్భాగ్యపు అలవాటులను కాదు, దేవుడి నామాన్ని అవమానపరిచే ఆ యొక్క దొంగ బుద్ధిని కాదు. దేవుడి బిడ్డ దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, దేవదేవుడు ప్రకటిస్తున్నటువంటి మాట. ఎందుకు నేను అపహాస్యం చేస్తున్నానో తెలుసా? అపహసించొద్దని నేను ఎందుకు అపహసిస్తున్నానో తెలుసా? నా ప్రేమను నువ్వు గుర్తించట్లేదు, నా ప్రేమ నీకు అర్థం అవ్వటం లేదు, నేను నీ పట్ల చూపుతున్నటువంటి ప్రేమ నువ్వు తెలుసుకోవడం లేదు. నువ్వంటే నాకు ఇష్టమే, నీ లోపల నుండి వచ్చే ఆ ఆలోచనలు చూసావు, నేను దాన్ని అసహించుకుంటున్నాను. అందుకే నేను నిన్ను అపహాస్యం చేస్తున్నాను దేవదేవుడు అంటూ ఉన్నాడు. అంటాడు మలాఖీలో, మేము ఎందుకు దొంగతనం చేశామయ్యా అంటే శ్రేష్టమైనవి ఉంచుకొని పనికిరానివి నాకు ఇస్తున్నారు కదా, పనికి మాలినవి నాకు ఇస్తున్నారు కదా, నాకు ఇవ్వాల్సిన సమయంలో నాకు ఇవ్వడం లేదు కదా, నాకు ఉపయోగమైనటువంటి అవసరంలో ఉపయోగపడట్లేదు కదా. నీకు ఈ ప్రసంగం తర్వాత వచ్చే వారం నుండి మనం వచ్చే నెల నుండి ఏం చేయాలి? ఏదేమైనా మందిరాన్ని కరిగేసేయాలి. ఎట్టి పరిస్థితులు ఎవరు ఎంతసేపు ఉండదు? ఇది ఎంతసేపు ఉంటుంది? ఎంతసేపు ఉంటుంది? ఏ పార్టీ వచ్చి ఎందుకు అడుగుతాం? పాస్టర్ గారు లేదా అన్నారు. నా పాస్టర్ గారు మనం ఎందుకు అడగాలి? ఎందుకంటే భారతీయ అన్నానంటే ఎవరినైనా గొడవలే అవుతాయి. భారతీయులు అంటేనే ఏ గొడవ ఉండదు. ఏమవుతుంది? ఎందుకు లేదు పాస్టర్ గారు అంటే అడగాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది? మళ్ళా ఏమైపోతుంది? మా ఊళ్ళో పాస్టర్ గారు అందరూ నా మీద పెట్టారు. ఎందుకని అంటే నువ్వు ఎందుకు ఏమనవలేవు అనకపోవడానికి బట్టి దేవుడిని గొప్ప సేవకులుగా పెట్టాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడండి? మొట్టమొదటిగా ఏంటి? దురాలోచనలు, జాగ్రత్తము, దొంగతనం. మూడోది ఏంటి? నరహత్యలు. నరహత్య ఎవరెవరు చేశారండి బైబిల్లో? కయ్యూను మొట్టమొదటి పెద్దవాడు. కయ్యూను ఎవరు? మొట్టమొదట మానవులకు పుట్టినటువంటి వ్యక్తి. ఎవరు హత్య చేశాడు ఈయన? ఎవరు హత్య చేశాడండి? ఎవరు హత్య చేశాడు? తన సొంత వ్యక్తిని. బైబిల్ గ్రంథంలో ఉంది, నీ సహోదరులు చూసి వ్యర్థుడాను చెప్పువాడు విమర్శకు లోనగును. నరహత్య చేస్తే ఏమొస్తుందంట? విమర్శ. అంటే తీర్పులోకి వస్తావు. దేంట్లోకి వస్తాడంట? తీర్పులోకి వస్తావు. నరహత్య చేసిన వాడు తీర్పులోకి వస్తాడు అంటాడు. బైబిల్ గ్రంథంలో ఉందంటే ఉంది. ఎక్కడ జరిగిందంటే ఇద్దరి మధ్య జరిగింది. కయ్యోను దేవుడు చూసాడు, కయ్యోను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? ఏమంటాడు ఈయన? నా హేబేలుకి నేనేమో కావలి వాడినా, నన్ను కాపలాక ఆయనకు పెట్టేది నీవు. ఏం మాట్లాడుతున్నావు ప్రభు నువ్వు? ఆయన నేను కావలి వాడినా అన్నాడు. నీ తమ్ముడు నువ్వు చంపావు కదా. నేను ఎప్పుడు చంపాను నాకు తెలియదు అంటే వెళ్ళిపోయాడు, నాకు అక్కడ తెలియదంటే. నీ తమ్ముడు నువ్వు చంపితే వాడి యొక్క రక్తము నేల నుండి నాకు మొరపెడుతుంది. అందుకే నీకు తీర్పులోకి నీవు వచ్చావు.
యేసు ప్రభు చెప్తాడు ఇదే మాట గురించి, తన సహోదరుని చూసి నరహత్య చేయవద్దని బైబిల్ గ్రంథం ముందు మీరు చదివారు కదా. చదివాం ప్రభా. ఇక్కడ నరహత్య అంటే ఏంటో చెప్పమంటారా? ఏంటి ప్రభా? తన సహోదరుని చూసి, సహోదరుని అంటే ఎక్కడ ఉన్నాడు? బయట ఉన్నా లోపల ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడమ్మా? ఇప్పుడు మీకు ఎన్ని హత్యలు చేస్తున్నారో ఇప్పుడు ఆలోచించుకోండి. ఒకరికొకరు ద్వేషించుకుంటూ ఎన్ని హత్యలు చేస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని నరహత్యలు చేశారో జ్ఞాపకం. నేను ఇప్పుడు చేశాను, పోలీసు వాళ్ళు లేకపోతే మాస్టర్ గారిని సాక్ష్యం అడిగితే ఆయన ఏం చెప్తారు అనుకుంటారు. నరహత్య అంటే ఏంటంటే బైబిల్లో చెప్పేది తన సహోదరుని చూసి. నువ్వు ఎందుకు మనకి అసలు ఆమె పాటలు పాడటమే రాదు, అసలు వాక్యం చెప్పడమే రాదు, ఏమీ రాదు అంటే ఏంటంట? ద్వేషించువాడు. మీరు యాడికి వచ్చి వస్తున్నారంటమ్మా? ఇక్కడేమో దేవుడిని శుద్ధిస్తున్నారు, చర్చి దగ్గరగానే ఒకరికొకరు శుద్ధించుకుంటున్నారు. దేవుడు ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడు దేవుడు ఏమన్నాడు? తన సహోదరుని చూసి వ్యర్థుడాలు చెప్పువాడు విమర్శకు లోనవును. కయ్యోని ఏం చేశాడు? హత్య చేశాడు. మీరేం చేస్తున్నారు? మీరు చేసేది నరహత్య కదా, మిమ్మల్ని మీరు ఆత్మహత్యలు అంటే అర్థం ఏంటి? ఆత్మహత్య నరహత్యకి తేడా ఏంటి తెలుసమ్మా? ఆత్మహత్య అంటే తనను తాను, అసలు ఆ వల్ల మీకు ఏ హాని జరగదు, ఏ కీడు జరగదు, ఏ మేలు కూడా జరగదు. పక్కవాడు ఎవడో ఏదో చెప్తే దాన్ని ఎన్నుకుని ఆమె ఏం చేస్తారు? కరెక్ట్ దీంతో వాళ్ళు తిరిగి ఏం చేయాలి? మిమ్మల్ని తిట్టాలి. మీరేం చేయాలి? ఆత్మహత్య అంటే ఏంటి? ఇది కదా ఆత్మహత్య అంటే. ఇప్పుడు మీ ఎదుగుదండి రాళ్ళు, ఆ జోలికి మీరు వెళ్ళరు. ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో అన్నారు అని దాన్ని పట్టుకొని ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయాలి? తిరిగి మళ్ళీ తిట్టారు. ఇప్పుడు ఇద్దరు ఏమవుతున్నారు? ఒకరికొకళ్ళు ఏమవుతారమ్మా? ఆత్మహత్య చేసుకుంటున్నారు. దేవుడు చెప్పాడు ఇక్కడ నరహత్య చేయవద్దు. నరహత్య అంటే ఒకరికొకరు ద్వేషించే లోపల నుంచి వస్తాయా బయట నుంచి వస్తాయా? తిట్లు లోపల నుంచి వస్తాయా బయట నుంచి వస్తాయా? ఒకరి మీద ఒకరిని విమర్శించే స్వభావం లోపల నుంచి వస్తుందా బయట నుంచి వస్తుందా? నా యేసయ్య చెబుతున్నటువంటి మాట, మిమ్మల్ని ఎందుకు దేవుడు అపహసిస్తున్నాడో తెలుసా? అపహాస్యంగా ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? ఎంత తృణీకరించి మిమ్మల్ని ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? ఊరుకున్నోళ్ళు ఊరుకోలేరు. మీరు ఎవరిలోకొకరిని గెలకపోతే నోరు ప్రశాంతంగా ఉండరు. వాళ్ళ జోలి అసలు మీకు లేదు. మిమ్మల్ని గురించి మాట్లాడుకోరు, మీ సోయే లేదు. మీ గురించి చెడు తెలుసడం మంచి తెలుసరు, కానీ వాళ్ళ గురించి ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ఏదో ఒకటి బైబిల్ గ్రంథంలో దాని గురించి ఏమని చెప్పమంటారా? ఒకసారి చూద్దామా? కీర్తన గ్రంథం, ఒకసారి సామెతల గ్రంథం అంట, తనది కాని గొడవను పట్టుకున్న వాడు దారిని పోయు. చూడండి ఒకసారి చెప్తున్నానండి. తనకు సంబంధం లేనటువంటి గొడవ, అసలు తనకు అవసరం లేదు, కానీ దాని గురించి మాట్లాడే వాళ్ళ గురించి దేవుడు ఏమంటున్నాడు అంటే, కీర్తన సామెతల గ్రంథంలో ఒకసారి చూడండి. తనకు సంబంధం లేనటువంటి విషయాన్ని, అసలు దాని గురించి ఏమీ ఉండదు, వాళ్ళ గురించి వీళ్ళకి కానీ వీళ్ళ గురించి వాళ్ళకి కానీ ఎటువంటి విధానం ఉండదు. కానీ చూడండి ఒకసారి 26వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటాడు? తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోచున్న ఒక్క చెవులు పట్టుకుని వారితో సమానుడు. ఎప్పుడన్నా ఆలోచించండి, మన జీవితాల్లో అంటే మీ జీవితాల్లో మీకు సంబంధం లేని దాంట్లో ఎంట్రాయి తిట్లు తినారా? లేకపోతే వాళ్ళతో మీరు పోట్లాడ పెట్టుకున్నారా? గొడవ పెట్టుకున్నారా? దేవుడు ఏమన్నాడు తెలుసా? కుక్క చెవులు పట్టుకున్నాడా అన్నాడు. వాళ్ళు ఏమన్నాడు యేసయ్య? కుక్క చెవులు పట్టుకున్నాడా అన్నాడు. తనకు కాని జగడమును బట్టి రేగువాడు దాటిపోచున్న కుక్క చెవులు పట్టుకున్న వానితో సమానుడు. తనకు సంబంధం లేని విషయాలు కొంతమంది మరి ఎందుకో తెలియదు జనాల నోట్లో నానటం వాళ్ళకి ఇష్టమో, లేక ఏదో ఒక సమస్య సృష్టించుకోకపోతే ప్రశాంతంగా నిద్రపోలేదు. కొంతమందికి ఏంటంటేనమ్మా ట్యాటూలు వేయించుకోవడం సరదా అంట. ట్యాటూలు వేయించుకోకపోతే వాళ్ళ ప్రాణం. ఒక మనిషిని చూపించారు, ఒళ్ళంతా ట్యాటూ అంటే ఏంటి? పచ్చబొట్టు.
ఏంటి అంటే పచ్చబొట్టు ఏడ్చుకోకపోతే తన ప్రాణం ఎలాగో ఉంటుందంట. తాగుబోతోడు కంటే తాగుబోతోడులాగా ఏమైపోయింది, బెత్త చేతి మీద కుదురుతో పొడిపించుకుంటూనే వాడికి ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కొంతమంది ప్రశాంతంగా ఉండలేదు, ఏదో ఒక సమస్య వాళ్ళకి ఉంటే తప్ప వాళ్ళు రిలాక్సేషన్ వాళ్ళకు ఉండదు. దేవుడి వాక్యం అదే చెబుతున్నటువంటి మాట, తనకు సంబంధం లేనటువంటిది, తనకు అవసరత లేనటువంటి దాంట్లో కొంతమంది ఏం చేస్తారట, జ్వరబడిపోతారు. జ్వరబడిపోయి తిట్లు తిని సాయంత్రానికి ఏం చేస్తారు, మనశ్శాంతి లేకపోతేనో దాని గురించి కొంతకాలం అప్పుడు మాత్రం వాళ్ళ ప్రాణం రిలాక్సేషన్ వస్తుంది. మీ పాస్టర్లో అన్నింటిలో జ్వరపడాలి, ఎందుకంటే అన్ని చెవులు పట్టుకోవాలి, అందరితో తిట్లు తినాలి. మన మధ్య ఒకటే ఫేస్బుక్లో పెడతా ఉంటే మీ సంఘం ఎగది చేసి తినేసేసి నువ్వు ఏం చేయాలి నీకు అర్థం కాక అక్కడ మాట్లాడుతున్నావు. నిజమే బాబు, సంఘం సొమ్ము చాలా తిన్నానని చెప్పాను. చాలా తిన్నాను, చాలా తిన్నాను. నా సంఘం దగ్గరికి వచ్చి చూపించుకోవచ్చు మా సంఘంలో ఎంత తిన్నానో, సంఘం కొరకు ఎంత ప్రయాసపడ్డారని చెప్పాను. అంటే ఎలాంటి వాళ్ళు అనమాట, దారిని పోయే కుక్క చెవులు పట్టుకుంటారు. సంబంధం ఉంటుంది, ఎవరైనా వీళ్ళు టచ్ కూడా చేయం మనం, కానీ వీళ్ళు ఏం చేస్తుంటారు, వెళ్ళిపోతా ఉంటారు. దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు ఎందుకు అసహించుకుంటాడంటే నీకు సంబంధం లేని దాంట్లో నువ్వు జ్వరపడటం ఒకటి, ఎవరో ఏదో చెప్పిన మాట విని నీ అంతటా నీవు నీ మీద ద్వేషం తెచ్చుకోవడం నెంబర్ 2. మూడోవి ఉంటాయి. మూడోది ఏంటంటే సాడీ చెప్పకు భక్తి కోల్పోతావు, సాడీ వినగాకు బలం కోల్పోతావు. దేవదాసాయి గారు చెప్పినటువంటి మాట. అసలు సంబంధం ఉండదు, వాళ్ళకి ఉపయోగం కూడా ఉండదు. దాని ద్వారా ఏం చేస్తారు, బాగా తీసుకొచ్చి చెవు నిండా పెట్టుకొచ్చి ఏం చేస్తారు, ఒకేసారి వచ్చి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే అట్లా చెప్పగా ఏమైపోతారు తెలుసా, పిచ్చోళ్ళు అయిపోతారు. ఎందుకని ఎయ్యో కోటి చెవులో బరకపోతే పట్టించుకోవడం మానేయంతే. ఏటినైనా నీకు ఉపయోగం లేనటువంటి విషయాన్ని నువ్వు ఎన్నడూ పట్టించుకోవద్దు. నేను దారి వెళ్తా ఉన్నానా, ఎదురొచ్చినా నేను అంటే చేయటం కాదు, నాకు ఆలోచన ఉండదు, నాకు అవసరం లేదంతే. నాకు అవసరమైన దాన్ని మాత్రం బుర్రలోకి ఎక్కించుకుంటా. ఏ పనైనా కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ ఎవరో దెబ్బతీరు. ఎందుకు తీరు అంటే నేను ఏ వైపు డిస్టర్బ్ అవును. నువ్వు పెట్టుకున్నటువంటి గోల్ వైపు నువ్వు రీచ్ అయ్యే వ్యక్తిగా ఉండాలి తప్ప నిన్ను డిస్టర్బ్ చేసి నిన్ను డ్రాప్ చేసి అనేక రీతిలో నిన్ను కుమదించడం చూస్తూ ఉంటారు. మీ జీవితంలో కూడా భక్తి జీవితంలో మీరు ఎలా కట్టుకోవాలి, నీ కుటుంబాన్ని ఎలా కట్టుకుంటున్నావు, నీ బిడ్డలకు ఎటువంటి పునాది వేస్తున్నావు, నీ భార్యకి ఎటువంటి స్థితి అనుగ్రహిస్తున్నావు, నీ భర్తకి ఎటువంటి మార్పు రావాలని కోరుకున్నావు, దానివైపే నీ కాన్సన్ట్రేషన్ తప్ప నిన్ను చెడగొట్టి హేళపరిచి భక్తిహీనతలో తీసుకొచ్చాయి అనేకం ఉంటాయి. దేవుడు చెప్తున్నాడు, తనది కాని గొడవను పట్టుకున్నవాడు ఒక్కొక్క చెవులతో కుక్క ఊరుకుంటుందా, ఏం చేస్తుందమ్మా, కలిసి ఊపిరివేయడం. దేవుడి వాక్యం అనేది తెలియజేస్తున్నటువంటి మాట. దేవుడి వాక్యము తన సహోదరుని వ్యర్థుడా అని చెప్పువాడు విమర్శకి లోనగును. నీకు సంబంధం లేని విషయాల్లో నువ్వు ఎంటర్ అయ్యి దాన్ని పట్టించుకున్న తద్వారా నువ్వు ఏదో చేద్దాం అనుకుంటే నువ్వేమైపోతావు, శత్రువుగా మిగిలిపోతావు. 2, నీ అంతటా నీ మీదకే దేవుడి యొక్క ఉగ్రత తెచ్చుకునే వాళ్ళ ఉంటావు. దేవుడు నిన్ను అసహించుకునే స్థితిలోకి నీవు తీసుకొని వస్తావు. తర్వాత చదువుతున్నాను. వ్యభిచారం. దావీదు భక్తుడే, గనుడే, గొప్పవాడే, అదుకుడే, కానీ తన కంటి చేత ఏం చేశాడండి, పాపం చేశాడు. దావీదు సూరత్వం ముందు, దావీదు ధైర్యం ముందు, దావీదుకు ఉన్నటువంటి గొప్పతనం ముందు ఎవరు కూడా నిలబడలేరు. నిలబడే శక్తి ఎవరి దగ్గర లేదు. 6 మూరల జానడైనా, ఎంత ఘనమైన స్థితిలో ఉన్న వ్యక్తి అయినా ఏమైపోతాడండి, చిన్న రాయితో తృణీకరించేస్తాడు. అటువంటి వ్యక్తి కాళ్ళకు చెప్పులు లేకుండా నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు నిందలు పడతా ఉన్నాడు, అవమానాలు తెచ్చుకుంటా ఉన్నాడు. దీవులు లేనటువంటి వ్యక్తిగా మిగిలిపోతూ ఉన్నటువంటి వ్యక్తిగా దైవ గ్రంథం మందు మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, మరికొన్ని సంగతులు ఉన్నాయి. వచ్చేవారి గురించి నేను చెప్తాను. నేను చెప్పినట్టు అర్ధగంట పూర్తయిపోతుంది కనుక ఈ 3 విషయాలు 3, 2, 5 విషయాలు నేను మాట్లాడాను. ఇక లోటుతనం ఉంది, చెడుతనం ఉంది, కృత్రిమం ఉంది, కామ వికారం ఉంది, మత్సరం ఉంది, దైవ దోషం ఉంది, అహంభావం ఉంది, అవివేకం ఉంది.
13లో 5 చెప్పాను, ఇంకా 8 ఉన్నాయి. దేవుని చిత్తమైతే వచ్చే వారము దీని గురించి మాట్లాడుకుందాం. దేవుడు ఎందుకు అపహాస్యం చేస్తాడండి? దురాలోచనలు. దేవుని బిడ్డలను అపహాస్యం చేసిన వారిని దేవుడు ఏం చేస్తాడు? అపహాస్యం. దురాలోచనలు ఎలా ఉంటాయి? దేవుడు చెప్తున్నటువంటి దురాలోచనలు ఎలా ఉంటాయి అంటే లోపల నుంచి ఆలోచనలు వస్తాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దురాలోచనలు ఈ 13. ఈ దురాలోచనలు ఈ 13 దేవుడు అపహసించిన వ్యక్తిని దేవుడు తిరిగి అపహసిస్తే ఎట్లా ఉంటుందో తర్వాత 2వ పార్ట్లో చెప్పుకుందాం. ఇప్పుడు మనిషికి ఉండే దురాలోచన గురించి చెప్పాం. ఏమంటే ఆ దురాలోచనలు ఇప్పుడు చెప్పుకున్నవి: 1 దురాలోచన, 2 జారత్వము, 3 దొంగతనము, 4 నరహత్య, 5 వ్యభిచారము. ఈ 5 విషయాల గురించి మాట్లాడుకున్నాం. దేవుని చిత్తమైతే వచ్చే వారము మరికొన్ని సంగతులను వివరించుకుంటూ మన జీవితాలను కొట్టుకుంటూ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అనేకులకు కుటుంబాలు కట్టుకునే మాదిరిగా మనం జీవించు కృపాస్థితి దేవదేవుడు అనుగ్రహించి ఆయన కృపలో బహుబలంగా వాడుకున్నగాక. ఆమె తండ్రి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఇంతమైన వాక్య బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి వాక్యానుసారంగా జీవించే స్థితికి దయచేసి నడిపించి సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.